జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, సోది చెబుతానమ్మ సోది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది చెబుతాను. దండాలు తల్లి, ఈ ఇంటికి కొన్ని గండాలున్నాయి తల్లి. సోది చెబుతానమ్మ సోది చెబుతాను. ఎవరమ్మా నిన్ను లోపలికి రానిచ్చింది? సెక్యూరిటీ! ఆవేశ పడుకునాయనా, నేను రమ్మంటే రాలేదు, నువ్వు పొమ్మంటే పోవడానికి ఆ తల్లి ఆజ్ఞతో వచ్చాను. ఆశీస్సులు ఇచ్చే వెళ్తాను. సోదమ్మ సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. నా మాట నమ్ము తల్లి. ఇంటికి యజమానివే అయినా నీ ముఖంలో కలలేదు తల్లి. నీ మనసులో చిక్కుముడులు లాంటి సమస్యలు చాలానే ఉన్నాయి తల్లి. పెద్దమ్మా, ఈ సోదమ్మ చెప్పే సోదంతా మనకెందుకు? పద్మావతి, చాట్లో కొంచెం బియ్యం తీసుకొచ్చిపోయి, ఆమె వెళ్ళిపోయింది. అడుక్కునేదాన్ని కాదురా నాయన, పరుల సొమ్ముకు ఆశపడేదాన్ని కాదురా నాయన. లోకం పోకడ తప్పుదోవలో పోతుంది నాయన. సరైన మార్గంలో నడిపించడానికి నడుం కట్టిన దాన్ని నాయన. ఆ తల్లి ఆశీస్సులతో ప్రజల సమస్యలు తీర్చేదాన్ని నాయన. ఓ సోదమ్మా, మా సమస్యలు మీరు తీర్చేంత చిన్నవి కాదు, మావన్నీ పెద్ద సమస్యలే. బయలుదేరు బయలుదేరు. సమస్యకి సైజు ఉండదు నాయన, నాకు అన్నీ సమానమే. సమస్య మీకు పెద్దది కావచ్చు, కానీ నాకు ఏ సమస్య పెద్దది కాదు. దిగులు పడకు తల్లి, కలత చెందకు తల్లి. ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా కాపాడే రక్షకుడు ఉన్నాడు తల్లి. ఈ ఇంటి వారసుడై వచ్చాడు తల్లి. సోదమ్మ సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోదమ్మా, నా చేయి చూసి మా బావతో నాకు ఎన్ని రోజులు పెళ్ళవుతుందో చెప్తావా ప్లీజ్? చేతి గీతల్లో ఏముండదు తల్లి, నుదిటి రాతను చూసి చెబుతాను. నీకు చదువు గీత లేకపాయే, పెళ్ళాడడానికి మనసాయే, నీ పెళ్లికి నీ చదువు అడ్డమాయే. అదేంటి సోదమ్మా, నీకు అంతా తెలిసినట్టు చెప్పావు, నీకెలా తెలుసు? మూళ్ళోకాలని ఏలే తల్లి, నేను ఆ తల్లి ఆజ్ఞతోనే నడుస్తాను తల్లి. సోదమ్మా, నీకన్నీ తెలుస్తాయి కదా, నా గురించి కూడా చెప్పండి. నీకు తెర మీద బొమ్మలు కావాలే తల్లి. తెర మీద బొమ్మలా అంటే ఏంటి? తెర మీద బొమ్మలు అంటే సినిమాలు, సీరియల్స్ అని అర్థం. పెద్దల పట్ల గౌరవం లేదు తల్లి, చదువుకోవాలన్న జ్ఞానమూ లేదు తల్లి. అనుమానాలకు అడుగు ముందుంటావు, చదువు అంటే 4 అడుగులు వెనక్కి వేస్తావు. సోదమ్మా, వాళ్ళిద్దరి గురించి చెప్పు, మరి నా గురించి చెప్పవా? బకాసురుడి గడియలో పుట్టావు, తిండికి బండి కడతావు, తిండితోనే స్నేహం చేస్తావు. ఆటైనా పాటైనా తిండితోనే అన్నీ నీకు. ఈ సోదమ్మ ఇంటి అన్ని కరెక్టే చెప్తుంది. కొంపతీసి ఇంట్లో పోయింటపో మనమే తీసామని చెప్తుందా ఏంటి? చూడమ్మా, ఇప్పుడు మా ఇంట్లో ఒక సమస్య వచ్చి పడింది. మా ఇంట్లో కొంత డబ్బు దొంగిలించబడింది. అది ఎవరు తీశారో ఏంటో మాకెవరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే బయట వాళ్ళు ఇంట్లోకి రాలేదు, ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళలేదు. కంగారు పడుకునాయన, లక్ష్మీదేవి బయటికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది.
నేను ఒక గోరింటాకు ఇస్తాను. అది అందరి చేతికి పెట్టు నాయన. ఆ గోరింటాకు అందరికీ పండుతుంది. ఎవరి చేతికైతే పండదో వాళ్లే డబ్బు దొంగిలించినట్టు నాయన. ఏమంటారు నాన్నమ్మా? తీసుకోనైనా. సోదమ్మా, ఆ గోరింటాకివ్వు. ఈ గోరింటాకు అందరికీ తలా కొంత ఇచ్చి పెట్టుకోమను నాయన. అలా ఇచ్చేటప్పుడు నీ మనసులో ఒక మంత్రం అనుకో నాయన. ఏంటి సోదమ్మా అది? చెవిలో చెబుతాను రా నాయన. ఏమండి, ఈ గోరింటాకు గిన్నెలో ఒక పక్క కరివేపాకు నూరు పెట్టాను. మిగతాదంతా గోరింటాకి. ఆ కరివేపాకుది మాత్రం బుల్లెబ్బాయి వెంకటరత్నంకి పెట్టండి. అలాగే, అర్థమైంది. సోదమ్మ సోది. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోదమ్మ సోది. రఘు, ఆ గోరింటాకు అందరికీ ఇవ్వు నాన్న. బావా, ఆ గోరింటాకు నాకు పెట్టు. బాబాయ్, రఘు, పని వాళ్ళకు కూడా ఇవ్వు నాన్న. అలాగే నాన్నమ్మా. అందరూ పెట్టుకుని 10 నిమిషాల తర్వాత కనిపించండి. బావా, మాకే కాదు, ఇవ్వాల్సిన వాళ్ళు ఇంకొకరున్నారు. టీచరమ్మా, టీచరమ్మా, ఇంట్లో జరిగిన విషయం గురించి ఇందాకే సోదమ్మ వచ్చి చెప్పింది. ఆ పని ఎవరు చేశారో తెలియాలంటే ఈ గోరింటాకును అందరికీ పెట్టమంది. ఈ పని ఎవరైతే చేశారో వాళ్ళకి గోరింటాకు పండదు, మిగతా వాళ్ళందరికీ పండుతుందని చెప్పింది. నువ్వు కూడా పెట్టుకోమ్మా. నీకు మాత్రం పండదు టీచర్. నాన్న రఘు, నీకెందుకు నాన్నా? లేదు నాన్నమ్మా, నేను కూడా పెట్టుకుంటాను. నువ్వు పెట్టుకోవలసిన అవసరం లేదు నాన్న. ఈ ఆస్తి నీది, ఈ ఇంటికి వారసుడివి నువ్వు. నీకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి నాన్న? అది అందరూ అనుకోవాలిగా నాన్నమ్మా. కొంతమంది కొన్ని అనుమానాలుంటాయి. అలాంటి అవకాశం నేను ఎవ్వరికి ఇవ్వను. అందుకే నేను పెట్టుకుంటాను. వెళ్ళండి, వెళ్ళి 10 నిమిషాల తర్వాత అందరూ రండి. ఏంటన్నా ఇలా ఇరుక్కుపోయాం? ఇప్పుడు ఆ సోదమ్మ చెప్పినట్లు ఈ గోరింటాకు పండకపోతే మనమే దొంగతనం చేసామని తెలిసిపోతుంది కదా. అది తెలియగానే నానమ్మ గన్నందుకొని మరిద్దరిని కాల్చేస్తుంది నాన్నోయ్.
నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రా. ఆ సోదమ్మ ఒక్కసారిగా నెత్తి మీద పిడుగు పడ్డట్టు ఇలా మన ఇంటికొచ్చి మనల్ని ఇద్దరిని ఇరికిస్తుందని మనం ఏమైనా కలగన్నామా? ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? ఈ గోరింటాకు పండిందో లేదో టెస్ట్ చేద్దామా? ఊరే, అలాంటి వాళ్ళు చెప్పింది నిజమవుతుందిరా. ఈ గోరింటాకు మన ఇద్దరికి పండనే పండదు. సరే, ఓసారి పెట్టుకుని చూద్దాం ఏం జరుగుద్దో. పెట్టుకో. నాన్న, ఇట్టించిటే పారిపోతాం రా నాన్న. నానమ్మ చేతిలో చావడం కన్నా వేరే నియోజకవర్గంలో నాయకుల పోస్టర్లు గోడలు కంటించుకుంటూ ఫ్లెక్సీలు కటౌట్లు కట్టుకుని బ్రతికేద్దాం రా నాన్న. ఒరే బుల్లబ్బాయ్, నువ్వంత కంగారు పడకు. ఇప్పుడు మనకు కూడా గోరింటాకు పండినట్టుగానే ఏదైనా చేతులకు రాసుకుని వెళ్దాం. నాన్న, భలే ఐడియా ఇచ్చావు. అందరూ వచ్చారుగా? నానమ్మ, నా నుంచే స్టార్ట్ చేస్తాను. బావా, నీకు గోరింటాకు బాగా పండిందంటే నీకు అందమైన భార్య వస్తుందన్నమాట. ఒసే పిచ్చి మొద్దు, భావం చేసుకోబోయేది నువ్వే కదే. అందుకే అన్నానే ఆ అందమైన భార్య నేనే అని. అబ్బో, నీకు ఈ మధ్య చాలా తెలివితేటలు పెరిగిపోయాయక్క. ఏ, ముందు మీ చేతులు చూపించండి. చూపించు. టీచర్ అమ్మా ఇక్కడ. టీచర్ అమ్మా, రండి టీచర్, రండి. మీకు ఖచ్చితంగా గోరింటాకు పండలేదు కదూ? చూపించండి. అదేంటి టీచర్ అమ్మా, మీ చేతుల్లో గోరింటాకు పండింది అంటే ఆ సోదమ్మ చెప్పింది నిజం కాదా? ఆవిడ చెప్పింది వాస్తవమే నందిని. నేను తీయలేదు కాబట్టి నాకు పండింది. బాబాయ్, బుల్లబాయ్, చూపించండి. మీరు ఇంట్లో అందరి చేతులు పండాయి. ఇది తప్పకుండా పనివాళ్ల పనే అయి ఉంటుంది అనుకున్నాను, కానీ వాళ్ళకు కూడా పండింది.
రఘు, ఇంట్లో అందరి చేతులు పండే, మరి డబ్బే వేయనట్టు? కరివేపాకు నూరు పెట్టినా మీకు గోరింటాకులా పండిందంటే ఇది ఖచ్చితంగా మీ పనే. నానమ్మా, దొంగలెవరో దొరికిపోయారు నానమ్మా. ఎవరు నాన్నా? వీళ్ళిద్దరే. ఏరా, బుద్ధుందా మీకు? మీ నాన్న తాగుడికి బానిసై పేకాట్లో ఆస్తంతా పోగొట్టుకుని మిమ్మల్ని నడి రోడ్డు మీద పడేస్తే నిన్ను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి నీ తర్వాత నీకు పుట్టిన నీ పెళ్ళేడుకొచ్చిన కొడుకును కూడా నేనే సాకుతున్నాను. మీకు ఇంట్లో ఏ ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు చూసుకుంటున్నాను. నా ఇంట్లో నా కన్న కొడుకులాగే మిమ్మల్ని చూసుకుంటున్నాను. అలాంటి నన్ను ఎలా మోసం చేయాలనిపించిందిరా మీకు? ఎలా మోసం చేయాలనిపించిందిరా? ఎలా ద్రోహం చేయాలనిపించింది? నాకే ద్రోహం చేస్తారా? నాకే ద్రోహం. నానమ్మా, 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 పెద్దమ్మా, 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 అత్తయ్య అత్తయ్య, అమ్మమ్మ, పెద్దమ్మా, అమ్మమ్మ 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 అమ్మమ్మ. చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నాన్నమ్మకి చెప్తే ఆవిడికి జరగరాంది ఏదైనా జరగచ్చు. రఘు, అసలు ఇంట్లో డబ్బులు ఎక్కడికి పోయినట్టు? ఎవరు తీసినట్టు? మన డబ్బు ఎక్కడికి పోదు నానమ్మా. కాకపోతే దొరకటానికి కాస్త టైం పట్టచ్చు, కానీ ఖచ్చితంగా దొరుకుతుంది. మీరేమీ దాని గురించి కంగారు పడకండి. పదవేలోకి ఏవండి, చూసారా? వాళ్లకు కరివేపాకు నూరిచ్చింది కూడా పండింది అంటే వాళ్లే దొంగతనం చేశారు. నేను చెప్పాగా బాను, ఇంట్లో హత్యా ప్రయత్నాలు చేసింది, పార్కులో హత్యా ప్రయత్నాలు చేసింది వెంకటరత్నం బుల్లెబ్బాయే. ఇప్పుడేదో డబ్బు అవసరం వచ్చి ఉంటుంది, అందుకే దొంగతనం చేసి అది నీ మీదకు వేసి నేను బయటికి పంపించాలని చూశారు. అయితే ఇప్పుడు పార్వతమ్మ గారికి నిజం చెప్పేద్దామా? ఇప్పుడు చెప్పటం మంచిది కదా బాను, ఇంకా టైం ఉంది కదా. సరైన టైంలో నానమ్మ కంగారు పడకుండా ఆవిడికి అర్థమయ్యేలా చెప్పి వీళ్ళంతా తేలుతాం. నాన్నా, ఏంటి మౌను? ఆకలిస్తుంది, పద. ఒరేయ్, ఇప్పుడు నువ్వు నేను వెళ్ళి తినటం మొదలు పెడితే ఇంట్లో ఇంత జరిగినా ఏమీ పట్టినట్టు తింటున్నారని ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటారు. కాసేపాగు. ఈ వెంకటరత్నం బుల్లబ్బాయి చేసిన పనికి ఇంట్లో అందరూ ఇలా మూడ్ ఆఫ్ అయిపోయారు. ఏదో ఒకటి చేసి అందరినీ మామూలు మూడ్లోకి తీసుకురావాలి. ఈ వెంకటరత్నం వాళ్ళకి కూడా కాస్త గ్యాప్ ఇస్తే ఎవరూ చూడట్లేదు కదా అని వాళ్ళే బయటపడతారు. నానమ్మా, ఏంటిది? మీరు డల్గా ఉండేసరికి అందరూ డల్ అయిపోయారు. రేపు డిసెంబర్ 31, ఎల్లుండి జనవరి 1. అందరిళ్లలోనూ సంబరాలు జరుపుకుంటున్నారు, కానీ మన ఇల్లు మాత్రం ఇలా బోసిపోయిందన్నమ్మా. రఘు, మన ఇంట్లో కూడా సంబరాలు జరగాలి. మీరే ఇలా ఉంటే ఎలా నానమ్మా? ఫస్ట్ మీరు సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటేనే మిగతా వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు.
ఎలాగో ఇంట్లో జరిగిన దాని గురించి నన్ను చూసుకోమన్నారు కదా, అదేంటనే తర్వాత తెలుద్దాం. ముందు 2 రోజులు మనం అందరం ఎప్పట్లాగే సరదాగా ఉండాలి. అలాగే నాన్న. అందరికీ విషయం అర్థమైంది కదా. రఘు ఏ నిర్ణయం తీసుకున్నా దానికందరూ కట్టుబడి ఉండాలి.